వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము వినాయక చవితికి కుడుములు చేసుకుంటున్నామండి. ఈ కుడుములు ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి చాలా బాగుంటాయండి. దీనికి ముందుగా మనము ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాము. ఒక కప్పు రైస్ తీసుకొని వీటిని బాగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అవి వేగిపోయినప్పుడు మంచి సువాసన వస్తుందండి మనకు. అప్పుడే అర్థమైపోద్ది బియ్యం వేగినాయా లేదా అని. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ప్రతి బియ్యం కూడా వేగిపోయినాయండి, కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం వేపి పక్కకు పోసేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పూర్ణ కుడుములకి నువ్వులు వేపుకుంటున్నామండి. పూర్ణ కుడుములు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పూర్ణం లోపల పెట్టడానికి నువ్వులు ఒక చిన్న కప్పు నిండా నువ్వులు తీసుకున్నాము. నువ్వులు కూడా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా పక్కకు పోసేసుకున్నాము. ఇవన్నీ కూడా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము. ముందుగా నువ్వులు ఒక కప్పు, చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాము. అదే కప్పుతో బెల్లం, ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం సన్నగా తురుము పెట్టుకోవాలి. అదే కప్పుతో బెల్లం వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్, స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇలాచి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం చిటికెడు వేసుకుని సరిపోద్దండి, కొంచెం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు బియ్యం, బాగా వేయించిన బియ్యం చల్లారిపోయినాయి, వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని జల్లెలు ఉంటే జల్లెట్లో వేసి జల్లెడ పట్టుకోవాలండి. కొంచెం నూక వస్తుంది. మళ్ళీ కూడా అవి ఆ నూకని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అంతా కూడా మెత్తటి పిండిలాగా చేసుకోవాలి మనం. మరి అంత మెత్తగా లేకపోతే కొంచెం జల్లెడ పట్టాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లం తురిమిని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో బెల్లం వేసేసేయాలండి. బెల్లంకి ఒక కప్పు, బెల్లంకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. కప్పు రైస్ పొడి, బియ్యం పిండి ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, వాటర్ కూడా ఒక కప్పే సరిపోతాయి. వాటర్ పోసేసి బెల్లం అంతా కరిగేంత వరకు మూత పెట్టి కరిగించుకోవాలండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే చాలు. బెల్లం అంతా కరిగిందంటే సరిపోతుంది, పాకం రావాలనేది ఏం లేదండి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులోనే కొంచెం మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఏ స్వీట్ చేసినా కానీ ఇలాచి పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మన దగ్గర మనం పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని ఈ బెల్లం సిరప్లో పోసేయాలండి. చూడండి, ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ ఖచ్చితంగా సరిపోతాయి. ఏమన్నా కొంచెం తక్కువ అయితే కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు చిలకరించుకోవచ్చండి. కరెక్ట్ కొలత ప్రకారం అయితే ఒక కప్పుకి ఒక కప్పు వాటరే పడతాయి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది బాగా కాలుతుంది కాబట్టి మనం గంటతో కలుపుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో మొత్తం బాగా కలపాలండి. కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ చిలకరించుకోండి. ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. ఇంతకంటే మళ్ళీ లూజ్ చేయొద్దండి, లూజ్ చేస్తే బాగుండవు. ఇంతకంటే గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి, నేను చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, కుడుములు ఎలా వస్తున్నాయో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. మరి గట్టిగా ఉండకూడదు, అలా అని లూజు ఉండకూడదు. ఈ విధంగా మనం అన్ని కుడుములు తయారు చేసుకోవాలండి. ఇవి ప్లెయిన్ కుడుములు ఇవి. ఇప్పుడు నేను పూర్ణ కుడుములు చేస్తున్నాను. పూర్ణ కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని చేసుకొని పిండి మధ్యలో పూర్ణం పెట్టుకోవాలి. నువ్వుల తుమ్మిరి మీ ఇష్టం, శనగపప్పుగా చేసుకుంటారు. నేనైతే నువ్వులతో చేస్తున్నాను. నువ్వులు, బెల్లము, ఇలాచి పౌడర్ వేసాను. దీన్ని లోపల పెట్టేసి చూడండి, నేను ఎలా మడుస్తున్నానో బాగా చూసి చేయండి. ఇగో ఈ విధంగా చేయాలి. ఎక్కడా కూడా పూర్ణం బయటికి రాకూడదు. ఈ విధంగా మూసేసేయాలండి పిండితో. చేసి మళ్ళీ కుడుము షేప్లోనే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా చూడండి, మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పలసగా చేసుకొని మధ్యలో మనం పూర్ణం ఎంత పడుతుందో అంతే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టద్దు, ఆ పిండికి సరిపడినంతే పెట్టుకోవాలి. ఆ పూర్ణం అనేది బయటికి రాకుండా చూసుకోవాలండి.
బయటికి రాకుండా చూసుకొని దాన్ని అంతా మూసేసేయాలి. మూసేటప్పుడే చిన్నగా టెక్నిక్గా మూయాలండి. అది అంతా బయటికి వచ్చేసి పిండి మొత్తం ఖరాబ్ అవ్వద్దు. లేకపోతే చూడండి, ఈ విధంగా చిన్నగా ఎక్కడా కూడా పూర్ణం బయటికి రాకుండా నిదానంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పూర్ణ కుడుములు, ప్లెయిన్ కుడుములు 2 రకాల కుడుములు చేశాను. కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేశానండి. 3 రకాలు ఒకే పిండితో 3 రకాల కుడుములు చేసుకోవచ్చు. వినాయకుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఈ కుడుములు కంపల్సరీ అందరూ చేసుకుంటారు. తినడానికి కూడా చాలా బాగుంటాయి. మంచి బలం కూడా అనేది బెల్లంతో చేసుకుంటాం కాబట్టి, ఆవిరికి ఉడకబెడతాం కాబట్టి, ఇలాంటి ఆయిల్ ఇలాంటివి ఏమి వేయం కాబట్టి, డీప్ ఫ్రై కాదు కాబట్టి ఆవిరి మీద ఉడకబెట్టేది ఏ వంట అయినా సరే చాలా బలం అండి ఇది. చూడండి, ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఒక జాలీ గిన్నె పెట్టేసేయాలండి. జాలీ గిన్నెలో మనం చేసుకున్న కుడుములన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటి దాని మీద పెట్టేసుకోవాలండి. మొత్తం కుడుములు పెట్టేయాలి. చూడండి, ప్లెయిన్ కుడుములు, పూర్ణ కుడుములు, ఉండ్రాళ్ళు 3 రకాలు చేశాను. 3 రకాలు కూడా ఒకే దాంట్లో పెట్టేసి ఒక 15 నిమిషాల సేపు మనం మీడియం మంట మీద ఉడికించుకోవాలండి. మంట కూడా పెద్దగా పెట్టద్దు. ఏంటంటే వాటర్ పొంగినాయంటే కుడుములు పొంగుతాయి, మొత్తం ఖరాబ్ అవుతాయి. మీడియం మంట పెట్టి సన్న మంట మీద ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎక్కువ కుడుములు ఒకేసారి పెట్టేస్తున్నాం కాబట్టి 20 నిమిషాలు ఉన్నా పర్వాలేదు, కానీ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి, అన్నీ ఉడికిపోయినాయి. చాలా బాగా ఉడికిపోయినాయి. చూడండి, ఇవి చల్లారే అంతసేపు పక్కగా పెట్టేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో 3 రకాల కుడుములు. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను. చూడండి, పూర్ణ కుడుములు, ప్లెయిన్ కుడుములు, ఉండ్రాళ్ళు. ఇప్పుడు పూర్ణ కుడుములు ఉంచుతున్నా. చూడండి పూర్ణం ఎంత మంచిగా ఉందో, మధ్యలో వచ్చింది. అదేవిధంగా నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు కూడా నీట్గా వస్తాయండి. నేను ఎలా చెప్పానో అలాగే చేయాలి. ఈ ప్లెయిన్ కుడుములు అండి ఇవి. చూడండి, లోపల మొత్తం నీట్గా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మాకు కూడా కామెంట్స్ పెట్టండి. తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.